హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందా? రియల్ ఎస్టేట్ అమరావతికి పోతోంది అనేది ప్రచారమేనా? ఏపీకి పెట్టుబడులు వెళ్లే పరిస్థితి లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడానికి కారణం ఏంటి? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో వరదల వల్ల ఏపీకి పెట్టుబడులు వెళ్లే పరిస్థితి లేదన్నారు. వరదల వల్ల ఏపీలో పెట్టుబడులు పెట్టే వారికి భయం పట్టుకుందన్నారు. చంద్రబాబు రాగానే రియల్ ఎస్టేట్ అమరావతికి పోతుంది అనేది ప్రచారం మాత్రమే అన్నారు మంత్రి. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోలేదని, హైదరాబాద్, బెంగళూరుకు ఇన్వెస్టర్లు వస్తున్నారన్నారు. చిట్చాట్లో మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అప్పులపై బీఆర్ఎస్ నిజాలు తెలుసుకోవాలని సూచించారు. కార్పొరేషన్ పేరుతో చేసే అప్పులు సైతం ప్రభుత్వ ఖాతాలకు వస్తాయన్న విషయం కేటీఆర్ తెలుసుకోవాలి అన్నారు. బీఆర్ఎస్ నేతలు మొత్తం లెక్కలు బయటపెట్టాలని, తెలంగాణకు 7.2 లక్షల కోట్ల అప్పులున్నాయని పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలో ఎవరి పాత్ర వారిదే అని, ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం వాళ్ల హక్కన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా కొసరుతో కొట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయనతో వ్యక్తిగతంగా కూర్చొని మాట్లాడాలనే కోరిక ఉందన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఎలాంటి వ్యతిరేకత లేదని, వైఎస్ఆర్ సమయంలోనూ ఇలాగే ప్రచారం జరిగిందన్నారు. అదాని విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పాలసీని రాష్ట్రంలో అమలు జరుగుతుందన్నారు.